మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలు మాత్రమే. నీడని చూసి భయపడకు. దగ్గరలో వెలుతురు ఉంటేనే నీడ పడుతుందని గుర్తించు. ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం నీకు తల వంచుతుంది. ప్రేమంటే పెదాలు పలికే పదాలు కాదు, పదాలు సైతం పలకలేని భావాలు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరులను ప్రస్తావనే వద్దు. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గట్టి పరిస్థితి అయినా సరే మరి కాక తప్పదు. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తియ్యగా ఉంటుంది. కళ్ళెదుట ఉన్న సత్యాన్ని చూస్తే నిజమేంటో తెలిసే అబద్ధాన్ని నమ్మటమే నిజమైన పిచ్చితనం. అందమైన శరీరము చూసి మురిసిపోకండి, ఎందుకంటే దాని విలువ గుప్పెడు బూడిద మాత్రమే. గెలుపునకు తుది మెట్టి అంటూ ఏదీ ఉండదు. ఓటమి అన్నది ఎప్పుడూ అపాయకారి కాదు. మనకు ఈ రెండింటినీ సాధించవలసిన దానికి కావలసింది ఒక్కటి ధైర్యమే. జీవితంలో గుర్తులు మిగిల్చే వ్యక్తిగా బతుకు, మరకలు మిగిల్చే వారిగా కాదు. పని ఆనందమైతే జీవితం సంతోషమే. పని బాధ్యత అయితే జీవితం బానిసత్వమే. మనకు శత్రువులు అవుతున్నారంటే జీవితంలో వాళ్ళు సాధించలేనిది మనం ఏదో సాధించాము అని అర్థం. ప్రపంచంలో నిన్ను ఎవరూ మార్చలేరు, ఎందుకంటే నిన్ను మార్చేది నువ్వు మాత్రమే. గెలుపు కన్నా ఓటమి పాఠాలు నేర్పుతుంది. అది మిమ్మల్ని మరింత దృఢంగా చేస్తుంది. సమస్యలను చిరునవ్వుతో ఎదిరించిన వాడే లక్ష్యాలను చేరుకుంటాడు. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ఉంటేనే సంతోషం నీ సొంతమవుతుంది. జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. స్వేచ్ఛ విలువైనది. దాన్ని మితంగా, లెక్క ప్రకారం అవసరమైనంత మేరకే వాడుకోవాలి. 100 మాటలు చెప్పే కంటే ఒక్క మంచి పని చేసి చూపడమే మేలు. గొప్ప మేధస్సు నడిచిన దారిలో నడవదు. ఇంతవరకు ఎవరూ ఆవిష్కరించని దారుల్నే వెతుక్కుంటుంది. సాహసం అంటే ఎప్పుడూ రగిలిపోవడమే కాదు, వైఫల్యాన్ని నిబ్బరంగా తీసుకుని మళ్ళీ ప్రయత్నించడం కూడా. శత్రువులను వదిలించుకోవాలంటే వాళ్ళను స్నేహితులుగా చేసుకోవడమే కన్నా మంచి మార్గం లేదు. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. ఇతరుల తప్పులను ఎంచడంతోనే నిరంతరం మునిగి తేలేవారు తమలో లోపాలను గుర్తించలేరు. దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు, విరోధం మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా కసిగా కాటేసినా ప్రమాదమే. విజయాన్ని ఇచ్చేది సామర్థ్యం, దాన్ని కలిగేది నడవడిక. పానకంలో మునిగిన గరిటెకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య ఉన్న మూర్ఖుడు ఏమీ నేర్చుకోడు.